హలో గైస్, ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓగివ్ కర్వ్స్ ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తాము. సో రీసెంట్ డిసెంబర్ 2023 అటెంప్ట్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే మనకి 10th క్వశ్చన్లో బి క్వశ్చన్ ఓగివ్ కర్వ్స్ నుంచి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? లొకేట్ మీడియన్ బై యూజింగ్ ఓగివ్ కర్వ్స్ అనే గ్రాఫ్ పేపర్. సో ఓగివ్ కర్వ్స్ యూజ్ చేసి మీడియన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను నేను. సో ఈ క్వశ్చన్ అంత డిఫికల్ట్ ఏమి ఉండదు, చాలా ఈజీగానే ఉంటుంది. సో ఈజీగా 12 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్కి సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం ఒక టేబుల్ అనేది వేసుకోవాలి. చూడండి, క్లాస్ ఇంటర్వల్, ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి క్వశ్చన్లో వాడు ఆల్రెడీ ఇచ్చాడు. చూడండి, క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే వాడు ఇచ్చిన ఫ్రీక్వెన్సీని మనం పైనుంచి యాడ్ చేసుకుంటూ రావాలి. లైక్ ఇక్కడ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 10 ఇచ్చాడు, 10 నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 20. సో ఈ రెండు ప్లస్ చేయాలి, ఎంత వస్తుంది? 30. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 40, ఈ రెండు ప్లస్ చేయాలి, ఇక్కడ 70 వస్తుంది. నెక్స్ట్ 90, నెక్స్ట్ 100. అంతే, లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసింది. నెక్స్ట్ గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే మనం ఇప్పుడు లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో పైనుంచి యాడ్ చేసుకుని వచ్చాం, గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో కింద నుంచి యాడ్ చేసుకుని రావాలి. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రీక్వెన్సీలో కింద ఏమి ఇచ్చాడు? 10 నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 10 + 20 30. నెక్స్ట్ 30 + 40 70. నెక్స్ట్ 70 + 20 90. నెక్స్ట్ 20 + 10 100. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో లాస్ట్ వాల్యూ అండ్ గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ వాల్యూ అనేది సేమ్ వస్తుంది. సేమ్ రాలేదు అంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేసినట్టు చెక్ చేసుకోవాలి అప్పుడు. సో అంతే, టేబుల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనము గ్రాఫ్ పేపర్ మీద లొకేట్ చేయాలి. లెస్ దాన్ ఓగివ్ కర్వ్, మోర్ దాన్ ఓగివ్ కర్వ్. ఈ 2 ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని మీడియంలా తీసుకుంటాం. లెస్ దాన్ ఓగివ్ కర్వ్ ప్లాట్ చేద్దాం. లెస్ దాన్ ఓగివ్ కర్వ్కి మనం తీసుకోవాల్సిన వాల్యూస్ వచ్చేసి అప్పర్ లిమిట్, లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. మోర్ దాన్ ఓగివ్ కర్వ్కి లోవర్ లిమిట్ అండ్ గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ అప్పర్ లిమిట్ అంటే వాడిచ్చిన క్లాస్ ఇంటర్వెల్లో ఈ వాల్యూస్ని అప్పర్ లిమిట్స్ అంటాం, ఈ వాల్యూస్ని లోవర్ లిమిట్స్ అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ లెస్ దాన్ ఓగివ్ కర్వ్ ప్లాట్ చేయడానికి మనము అప్పర్ లిమిట్ అంటే ఈ వాల్యూస్ అండ్ లోవర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 10 తీసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ప్లాట్ చేయాల్సిన పాయింట్ 20, 10. నెక్స్ట్ 30, 30. నెక్స్ట్ 40, 70. నెక్స్ట్ 50, 90. నెక్స్ట్ 60, 100. అట్లా ప్లాట్ చేద్దాం. ఫస్ట్ 20, 10. సో ఇక్కడ నేను గ్రాఫ్ తీసుకున్నా. ఈ గ్రాఫ్లో ఇది x యాక్సిస్ అండ్ ఇది y యాక్సిస్. నేను స్కేల్ ఎట్లా తీసుకున్నానంటే ఆన్ x యాక్సిస్ 1 cm = 5 units, ఆన్ y యాక్సిస్ 1 cm = 10 units.
ఫస్ట్ నెంబర్స్ తీసుకుందాం. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. అంటే 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75. నెక్స్ట్ వై యాక్సిస్ మీద ఎట్లా తీసుకున్న 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్. సో 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130. ఫస్ట్ ప్లాట్ చేయాల్సిన 20, 10. 20, 10 అంటే ఈడ 20, 10. సో ఇక్కడ ఒక పాయింట్. నెక్స్ట్ 30, 30. నెక్స్ట్ 40, 70. నెక్స్ట్ 50, 90. నెక్స్ట్ 60, 100. ఈ పాయింట్స్ని జాయిన్ చేయండి. సో ఇది లెస్ దాన్ ఓగివ్ కర్వ్. నెక్స్ట్ మోర్ దాన్ ఓగివ్ కర్వ్ ప్లాట్ చేయాలి. సో మోర్ దాన్ ఓగివ్ కర్వ్కి ఏమని చెప్పాం, లోవర్ లిమిట్ అండ్ జీసీఎఫ్. సో ఇప్పుడు పాయింట్స్ ఎట్లా వస్తాయంటే 10, 100, 20, 90, 30, 70, 40, 30, 50, 10. ప్లాట్ చేద్దాం. ఫస్ట్ యాక్సిస్ 10, ఆన్ వై యాక్సిస్ 100. సో ఇది పాయింట్. నెక్స్ట్ 20, 90. 20, 90. సో ఇది పాయింట్. నెక్స్ట్ 30, 70. 30, 70. నెక్స్ట్ 40, 30. 40, 30. ఇది పాయింట్. నెక్స్ట్ 50, 10. సో 50, 10. ఈ పాయింట్స్ని కూడా జాయిన్ చేయండి. సో ఇది ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఈ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ నుంచి మనము ఎక్స్ యాక్సిస్ మీద చూసుకుంటే ఏదైతే నెంబర్ ఉంది 35. సో ఈ 35 అనేది మనకి మీడియన్. సో ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి మీడియన్ అనేది. ఇది మోర్ దాన్ ఓగివ్ కర్వ్. సో ఇట్లా చేయాలి. చాలా సింపుల్ క్వశ్చన్, అంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు. మెయిన్ మనకి గుర్తుంచుకోవాల్సింది ఈ పాయింట్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అంతా ఈజీగా అయిపోతుంది.